ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 167 ఏజీ కొండమూడు నుంచి పెరిచల వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ హైవేలో ఎగ్జాక్ట్ గా సత్తెనపల్లి దాటిన తర్వాత వర్క్ ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మీకు ఆల్రెడీ నేషనల్ హైవే 167 ఏజీ ఎగ్జాక్ట్గా మన పెరిచర్ల నుంచి కొండమూడు వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఈ హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఈ వీడియోస్లోనే మీకైతే నేను ఎగ్జాక్ట్గా సత్తెనపల్లికి అటువైపు వరకు చూపించాను, సత్తెనపల్లి బైపాస్ చూపించాను. అండ్ ఈ రోజు వీడియోలో మీకు సత్తెనపల్లి నుంచి టువర్డ్స్ పెరిచర్ల వరకు ఎలాంటి వర్క్ జరుగుతుంది, అండ్ అలాగే పెరిచర్లు ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఈ విషయాలన్నీ చెప్పబోతున్నాను అనమాట. మరి వీడియోని అయితే పూర్తిగా చూసేయండి, మీకే అర్థం అవుతుంది. సో మరి విజువల్స్ ఎక్కడ చూస్తాం తెలుసుకోవడానికి మనమైతే మ్యాప్లోకి వెళ్ళాలి. మరి వెళ్దాం మ్యాప్లోకి. చాలా ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన కొండమూడు పెరిచర్ల నేషనల్ హైవే 167 ఈజీ. ఈ హైవే ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 167 ఏలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అలా మన పెరిచర్ల వరకు ఈ హైవే అయితే ఉంటుంది. ఈ పెరిచర్ల అనేది గుంటూరు దగ్గరలో ఉంటుంది. ఈ హైవే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అమరావతికి రోడ్ యాక్సెస్ ఈజీ అవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నార్కెటపల్లి దగ్గర రైట్ తీసుకొని అలా నల్గొండ మీదుగా మిర్యాలగూడ నుంచి పిడుగురాళ్ళ దాటిన తర్వాత మనకి కొండమూడు జంక్షన్ అయితే ఉంటుంది. ఈ కొండమూడు జంక్షన్ నుంచి అలా మనం అయితే టువర్డ్స్ గుంటూరు వైపు వచ్చామనుకోండి, మనం డైరెక్ట్గా ఈ హైవేలో ఎంటర్ అయ్యి గుంటూరు వస్తాం. గుంటూరు నుంచి అలా అమరావతి లేదా విజయవాడ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అయితే ఈ హైవేలో ఇప్పటివరకు మీకు నేను దాదాపుగా హైవే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ ఈ కొండమూడు నుంచి ఇటు సత్తెనపల్లి వరకు విజువల్స్ని అండ్ అలాగే సత్తెనపల్లి బైపాస్ విజువల్స్ని చూపించాను. ఈరోజు వీడియోలో ఎగ్జాక్ట్గా సత్తెనపల్లి ఉంది కదా, సత్తెనపల్లి నుంచి టువర్డ్స్ మన పెరిచర్ల వైపు రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అండ్ అలాగే ఎంతవరకు రోడ్ వర్క్ జరిగింది, ఈ విషయాలని మీకైతే నేను చాలా క్లియర్ చూపించబోతున్నాను. మనమైతే ఈ కంటిపూడి ఉంది కదా, కంటిపూడి నుంచి అలా ముందుకొచ్చి విజువల్స్ అయితే చూస్తాం. అండ్ అక్కడ నుంచి మనం ఇక్కడ మన పెరిచర్ల ఉంది కదా, పెరిచర్ల కూడా విజువల్స్ అయితే చూస్తాం ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోని. అండ్ ఈ హైవే అయితే ఇక్కడైతే మర్జ్ అవుతుంది. సో మరి ఈ హైవే విజువల్స్ ఇంకా అలానే ఈ హైవే గురించి ఇంకో డీటెయిల్స్ తెలుసుకుంటూ విజువల్స్ని చూద్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో మన విజువల్స్ ఎక్కడ చూస్తాం అండ్ అలాగే ఈ హైవే ఎలా వెళ్తుంది. కొండమూడు నుంచి మన పెరిచర్ల వరకు వస్తున్న ఈ హైవేలో సత్తెనపల్లి దాటిన తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడ విజువల్స్ వస్తాం, ఈ విషయాలన్నీ మ్యాప్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు బ్యూటిఫుల్గా విజువల్స్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చాలా ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా మన కంటిపూడికి ముందున్నాం అనమాట. మనం ముందు చూస్తున్నాం లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ నుంచి బైపాస్ స్టార్ట్ అవుతుంది. మన తెలుసు కదా సత్తెనపల్లి బైపాస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఇప్పుడు మనమైతే సత్తెనపల్లి ఉంది కదా, సత్తెనపల్లి నుంచి టువర్డ్స్ మన గుంటూరు వైపు అయితే వెళ్ళబోతున్నాం. గుంటూరుకి ముందు పెరిచర్లు ఉంటుంది, పెరిచర్ల దగ్గర ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. సో మనకి ఇక్కడ బైపాస్ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళామంటే కంటిపూడి విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్తే మేడికొండూరు ఉంటుంది. మేడికొండూరు నుంచి డైవర్షన్ తీసుకొని మన పెరిచర్ల బైపాస్ అయితే స్టార్ట్ అవుతుంది. అది దాదాపుగా 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలా వెళ్ళి నేషనల్ హైవే 540Dలో కనెక్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనం అయితే అలా వెళ్తున్నాం. మనకు అబ్జర్వ్ చేయొచ్చు చాలా క్లియర్గా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కంప్లీట్గా రోడ్ వైడనింగ్ వర్క్ జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా మిడిల్లో వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో కనబడుతుంది. అండ్ ఈ రూట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. అండ్ ఈ రూట్లో నేను అబ్జర్వ్ చేసింది చాలామంది హెల్మెట్స్ అయితే వేసుకోలేదు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకోండి అండ్ జాగ్రత్తగా కేర్ఫుల్గా రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయండి. అలా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలన్నీ జరగకుండా ఉంటాయి. ఈ ఊర్లో కూడా మనం చూసుకోవచ్చు, కంటిపూడి ఊర్లోని అటు ఇటు మనకి రోడ్ వైడనింగ్ కోసం కొన్ని ఇళ్ళు అయితే కడుతున్నారు అండ్ డ్రైన్ వర్క్ని కూడా చేస్తున్నారు. మనకి ఇక్కడ లెఫ్ట్లో రైట్లో డ్రైన్ వర్క్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ అలానే ఈ హైవే మొత్తం ఎలా ఉండబోతుందో మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. మనం ఇలా వెళ్ళామంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం అన్నమాట గుంటూరు. మనం మొత్తం కవర్ చేసిన స్ట్రెచ్ అయితే దాదాపుగా ఒక 6 నుంచి 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ కంటిపూడి నుంచి ఎగ్జాక్ట్గా మేడికొండూరు వరకు విజువల్స్ చూసుకుంటూ వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక ఊరైతే వచ్చింది. మరి ఈ ఊరు పేరు మీకేం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనమైతే మేడికొండూరు వచ్చిన తర్వాత డైవర్షన్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ నుంచి మనకి బైపాస్ కాస్త స్టార్ట్ అవుతుంది మన పెరిచర్లకి.
సో పెరిచెర్ల ఊర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా మనం NH 544Dలో కనెక్ట్ అవుతాం. అండ్ అక్కడ నుంచి అలా పెరిచెర్ల లేదా అలా రైట్ తీసుకొని మనం అయితే టువర్డ్స్ మన నర్సరావుపేట వైపు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఒక కల్వర్ట్ అయితే వస్తుంది అండ్ కల్వర్ట్తో పాటు బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది అక్కడైతే. అండ్ లెఫ్ట్ సైడ్లో ఒక ఫ్యూయల్ పంప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం పంట పొలాలు చాలా బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి. అండ్ మొత్తం కంప్లీట్గా పంట పొలాలు ఉన్నాయంటే గ్రీనరీతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ రోడ్ అయితే. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా చోట్ల లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో రోడ్లు అయితే వస్తున్నాయి. ఈ ప్రతి చోట మనకైతే కనెక్టింగ్ వే అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మనకి బైపాస్ లైన్ రావు, మ్యాక్సిమం మనకి డైరెక్ట్గా సేమ్ లెవెల్లో రోడ్ అయితే ఉంటుంది. అండ్ మనకి మధ్య మధ్యలో మీడియన్స్ అయితే ఇస్తారు అండ్ ఇంటర్సెక్షన్స్ అయితే వస్తాయి. అవి కూడా చిన్న చిన్న ఇంటర్సెక్షన్స్ కనెక్టింగ్ రోడ్స్ లాగా మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది మధ్య మధ్యలో మనకి రోడ్స్ వచ్చినప్పుడు ఎలా కనెక్టింగ్ ఉంటుంది అనేది. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో డ్రైన్ వర్క్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మనకి ఈ హైవే ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా క్లియర్ కనబడుతుంది. అండ్ ఆ ముందున మనం చూస్తున్నట్లయితే మళ్ళీ ఇంకొక ఊరైతే వచ్చింది. ఈ ఊరి పేరు కూడా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకా మనకైతే ఊరైతే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఊరికి లెఫ్ట్లో రైట్లో మనకి బిల్డింగ్స్ కనబడుతున్నాయి అనమాట. అండ్ అలాగే కొన్ని ఇళ్ళు కనబడుతున్నాయి. రైట్ సైడ్లో అయితే ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. అదొక కాలేజ్ కానీ స్కూల్ కానీ అయి ఉండొచ్చు. అది ఏ స్కూలో ఏ కాలేజో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం కదా, ముందుకు వెళ్తున్నప్పుడు మనకైతే ముందున చాలా పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి. ఆ కొండలు మన పెరిచెర్ల నుంచి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తాయి. ఆ పెరిచెర్లలో మీరు ఆ కొండలు చూసారంటే వావ్ అని ఖచ్చితంగా అంటారు. సో వీడియో చివరి దాకా చూస్తే మీకు పెరిచెర్ల దగ్గర కొండలు కూడా చాలా క్లియర్ కనబడతాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మళ్ళీ మనం అయితే ఊరిని దాటుకొని వచ్చాం. ఆ ముందున మనకి ఇంకొక ఊరు కనిపిస్తుంది కదా, ఆ ఊరి పేరు అయితే నేను చెప్తాను, ఎందుకంటే అక్కడ నుంచే మనకి ఈ హైవే డైవర్ట్ అవుతుంది. అదే మేడికొండూరు. సో మేడికొండూరుకి ముందు ఎగ్జాక్ట్గా మన రైట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది రైస్ మిల్లా ఉంది. అది దాటిన తర్వాత మనకైతే ఈ రైట్కే కంప్లీట్గా ఈ బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట పెరిచెర్లకి. ఈ బైపాస్ మొత్తం 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలా వెళ్ళి NH 544Dలో కనెక్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ వైర్స్కి చాలా దగ్గరగా వెళ్ళిన డ్రోన్ అయితే ఆల్మోస్ట్ క్రాష్ అయింది అనుకున్నాను, బట్ క్రాష్ అయితే అవ్వలేదు, సేఫ్గా ముందుకైతే వెళ్ళింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, సైడ్ క్యాంప్ అయితే ఉంది. ఈ సైడ్ క్యాంప్ వచ్చేసి RRSM కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళది. ఆ క్యాంప్ వెనకాల గ్రీనరీ అండ్ ఆ తర్వాత మంచి కలర్ఫుల్ మొక్కలు అయితే ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనం చూస్తున్నాం కదా, ఈ బైపాస్ స్టార్ట్ అయిన తర్వాత మనకి చాలా క్లియర్గా పంట పొలాల మధ్య నుంచి ఈ బైపాస్ అలైన్మెంట్ మనకు కనబడుతుంది. అలా వెళ్ళి డైరెక్ట్గా NH 544Dకి కనెక్ట్ అవుతుంది. సో మీకు ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎలా ఉండబోతుంది అనేది. ఈ కొత్త బైపాస్లో అండర్ పాస్లు అయితే మ్యాక్సిమం వస్తాయి, ఎందుకంటే మనకి బైపాస్లో మనకి ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా కంప్లీట్గా మనం ఈజీగా వెళ్ళడానికి అండర్ పాస్లు అయితే ఇస్తారు. అండ్ హైవే పైన నుంచి అలా వెళ్ళిపోతుంది, కేంద్రం నుంచి ఏమైనా వెహికల్స్ వెళ్ళాలంటే వెళ్తాయి. చూసారు కదా, అలా మనకి ఈ హైవే అయితే వెళ్తుంది. మన డ్రోన్ ముందుకు వెళ్ళలేదు ఇంకా, సో అందుకని మన డ్రోన్ అయితే వెనక్కి పిలుస్తున్నా. వెనక్కి వస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ బైపాస్ యొక్క విజువల్స్ని. అండ్ అలాగే చాలా క్లియర్గా కనిపిస్తున్న పంట పొలాల్ని అండ్ అలాగే మేడికొండూరు ఊరిని కూడా. సో ఇంకా మీకు ముందుకు వెళ్ళా క్లియర్ కనబడుతుంది. మీకు చెప్పే కదా మొక్కలు ఉన్నాయని చెప్పేసి, చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుందని చెప్పి, అది కూడా మీరు చూడొచ్చు. మీరు రైట్ సైడ్లో చూస్తే మీకు ఆ పువ్వులు కనబడుతుంటాయి అనమాట. మరి ఆ పువ్వులో మొక్కలు ఏంటో అర్థం కాలేదు, కానీ చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం అంతా అదే పంట వేస్తే మాత్రం భలే ఉంటుంది. మీకు రైట్ సైడ్లో కింద కనబడుతుంది చూడండి, ఎలా ఉన్నాయో చెప్పండి అనమాట కామెంట్ రూపంలోని. సో చూస్తారు కదా, ఇదే మనకి మన నేషనల్ హైవే 167 AG. అండ్ ఇక్కడ నుంచి మనకి పెరిచెర్ల బైపాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే పెరిచెర్ల ఊరు, ఇక్కడ ఒక ROB అయితే ఉంది. అండ్ మనం చూస్తున్నట్లయితే ఆ ముందున కొండలు చూసారు ఎలా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, కానీ ఆ కొండలు అలా కొట్టేస్తున్నారు. మనకి అక్కడ మైనింగ్ జరుగుతున్నట్టుంది. సో మరి ఆ కొండల గురించి మీకు ఎంత తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది పెరిచెర్ల జంక్షన్ అనమాట. అక్కడ నుంచి రైట్కి వెళ్ళండి పెరిచెర్ల వెళ్తాం, లెఫ్ట్కి వెళ్ళండి నర్సరావుపేట వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే మనం వచ్చాం కదా అదే రూట్లో వస్తాం అనమాట. అంటే మన తెలుసు కదా సత్తెనపల్లి, అండ్ అలా ముందుకు వెళ్తే కొండముడికి అయితే వెళ్తాం. అండ్ మనం లెఫ్ట్ చూస్తాం కదా, లెఫ్ట్కి వెళ్ళామంటే గుంటూరు వైపు వెళ్తాం. అండ్ మనం స్ట్రైట్గా మనకు వే కనబడుతుంది సార్, స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి మనమైతే నర్సరావుపేట అయితే వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మనం ఏ ఊరు కావాలంటే ఆ ఊరు ఈజీగా వెళ్ళొచ్చు. మనకి మొత్తం కనిపిస్తున్న ఊరైతే పెరిచెర్ల.
చూసారు కదా, ఇదే మన నేషనల్ హైవే 117 ఎగ్జాక్ట్గా మన కొండమూడు నుంచి పెరిచెర్ల వరకు ఉంటుంది. ఈ హైవే అప్డేట్స్ ప్రతిదీ ఇచ్చాను, ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్లో ప్రతి వీడియో ఉంటుంది ఈ హైవే గురించి. సో మరి విజువల్స్ ఎలా ఉంటుంది మీరే కామెంట్ రూమ్లో తెలియజేయాలి. మనమైతే ఇంకా వీడియోని ఎండ్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే ఈ హైవే గురించి మ్యాక్సిమం మీకు చెప్పాను, అండ్ అలానే హైవేలో ట్రావెల్ చేసి కూడా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూపించాను. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? ఫైనలీ మీకైతే మన కొండమూడు పెరిచెర్ల ఈ హైవేలోని సత్తెనపల్లి దాటిన తర్వాత ఎలాంటి వర్క్ జరుగుతుంది, అలాగే పెరిచెర్ల ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఈ విషయాలన్నీ చాలా డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు విజువల్స్ కూడా చాలా డీటెయిల్స్ చూపించాను అనుకుంటున్నాను. ఈ హైవే గురించి కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మరి వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనమైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.